హలో అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మా ఇంట్లో మా బాబుతో టైం ఎలా స్పెండ్ చేస్తానో చూపించాలనుకున్నానండి. కాబట్టి చిన్న వీడియో మా బాబుతో పని అంతా అయిపోయిన తర్వాత ఎలా మా బాబును ఇంట్లో ఆడిస్తానో మీకైతే చూపించాలనుకున్నానండి. కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను. చూసారు కదా మా బాబుతో బాల్‌తో ఎలా ఆడుతున్నానో నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల్‌నయితే తీసుకొని వేస్తున్నాడండి. వాడికి ఆ బాల్ వేయడం నచ్చలేదంట. బ్యాట్ కావాలి, ఇంకా బ్యాట్ తోటే ఆడతానని బ్యాట్ అయితే తీసుకొని చూసారు గదా! బ్యాట్ అంత లేడు గానీ, బ్యాట్‌తో ఆడుతుంటే వాడికి ఎక్కడ దెబ్బ తాకుతదో అని నా భయమండి. కానీ వాడైతే అస్సలు చాలా అంటే చాలా గ్రేట్ అండి. వాడు ఆ బ్యాట్ చాలా వెయిట్ ఉంటదండి. చూడడానికి అలా కనబడుతుంది గానీ, చాలా వెయిట్ ఉంటది. అది లేపడంతో పాటు ఎలా బాల్‌ని కొడుతున్నాడో చూడండి. నేను వేస్తా ఉన్నాను. ఇక్కడ వెనుక కూర్చొని వాడైతే బ్యాట్‌తో బాల్‌నయితే కొడుతూ ఉన్నాడండి. చూస్తున్నారా? నేను అక్కడ వెళ్ళకూడదని బాల్ వేయి నాన్న నాకు రిటర్న్ అంటే బాల్ వేస్తున్నాడు. మళ్ళీ ఆ బ్యాట్‌తో కొడుతున్నాడండి. చాలా అంటే చాలా బ్రేవ్‌గా ఉంటాడండి. బ్రేవ్‌గా ఆలోచిస్తాడు. నేను వెయ్యి నాన్న బాల్ నాకు ఇక్కడ ఇయ్యి అంటే మంచిగా తెచ్చి నాకు ఇస్తాడండి. చూస్తున్నారు కదా! మస్తు అంటే మస్తు టైం పాస్ అవుతుందండి నాకు. చాలా అంటే చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. ఆ బాల్ చూడండి ఇట్లా ఎయ్ అని బెదిరిస్తుంటాడండి నన్నే. ఇంకా బాల్ని వేయకపోతే నేను వెయ్యను అని అంటాను కదా, అప్పుడు ఎయ్ బాల్ వెయ్యి అని బెదిరించి మరి బాల్ అయితే వేయించుకుంటాడండి. నాకు ఆ బ్యాట్ తనకి ఎక్కడ తగులుతుందో అన్న భయం. కానీ వాడు అది అంతా పట్టించుకోడు. వాళ్ళకి అర్థం కాదు కదండి, మనమే జాగ్రత్త పడాలి. చూసారు కదా! ఆ తర్వాత లాస్ట్‌లో గేమ్ అంతా అయిపోయిన తర్వాత చిన్నగా పౌడర్ వేసుకో నాన్న అని నేనైతే అడిగాను. చూసారు కదా! తను పౌడర్ ఎలా వేసుకుంటాడో కామెడీ చేస్తాడండి. మస్తు అంటే మస్తు అల్లరిగా ఉంటాడు. చాలా అంటే చాలా బ్రేవ్ అండి. నేను అడిగాను, పౌడర్ వేసుకో నాన్న అంటే అలా వేసుకుంటున్నాడు. అన్నీ తెలుసండి తనకి, అన్నీ అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.